ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, మాస శివరాత్రి రోజు గనక ఈ విధంగా ఆచరిస్తే యథార్థంగా అష్టైశ్వర్యవంతులు, సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఆరోగ్యం ఇంపార్టెంట్. చక్కని ఆరోగ్యం పొందాలి అనన్నా ఆ పరమేశ్వరుడికి ఈ విధంగా అభిషేకము అనేది చేయాలి. అభిషేకము అనంటే ఎన్నో రకాలు తెలియజేస్తాం, కానీ జలంతో అభిషేకం చేసినా చాలు. యథార్థంగా జలంతో అభిషేకం చేసినా మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఆరోగ్యం బాగుండాలని కావచ్చు, మనసులో చెప్పుకోలేని సమస్యలు ఏమైనా ఉంటే అవి నెరవేరాలి అని అన్నా తప్పనిసరిగా మరి పరమేశ్వరుడికి ఈ విధంగా అభిషేకం చేయాలి. ఉదయమే ఫ్రెష్ అప్ అయిన తర్వాత దీపారాధన అనేది మనం చేస్తాం. ఆ దీపారాధన చేసిన తర్వాత మరి కొద్దిమందికి ఇంట్లో శివలింగం అనేది ఉంటుంది, వాళ్ళు ఆచరించవచ్చు. లేని పక్షాన ఇక దేవాలయానికి వెళ్ళి, అక్కడ మీ సమీపంలో ఉన్న ఆలయానికి వెళ్ళి అక్కడైనా ఆచరించవచ్చు. కొన్ని ప్లేసెస్లో రావి చెట్టు కింద అలా కూడా ఉంటాయి. ఇప్పుడు సర్ప ప్రతిష్ఠతో పాటుగా శివలింగము, గణపతి అవి కూడా ప్రతిష్ఠ చేసి ఉంటున్నాయి. అక్కడైనా మీరు వెళ్ళి ఆచరించవచ్చు. కొంచెం పాలు తీసుకొని, ఆవు పాలు తీసుకొని, ఆవు పాలల్లో కుంకుమ పువ్వు 1-2 రెక్కలు వేసి అలా ఉంచండి. పచ్చి ఆవు పాలలో కొంచెం కుంకుమ పువ్వు రెక్కలు వేసి అలా పెట్టుంచండి. మనం పూజ గది మొత్తం శుభ్రం చేసుకొని దీపారాధన చేసి కొంచెం టైం పడుతుంది, 10 నిమిషాలు, పావుగంట టైం పడుతుంది. కాబట్టి ఆ తర్వాత ఆ పరమేశ్వరుడికి ఆ పాలతోటి అభిషేకము అనేది చేయటం చాలా చాలా మంచిది. అలాగే మరి అభిషేక ప్రియుడు పరమేశ్వరుడు ఎన్ని రకాలుగా అయినా సరే, ఇప్పుడు పళ్ళరసంతో చేస్తాము, పంచామృతాలతోటి అభిషేకము అనేది చేస్తాము. అలా ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు అభిషేకము అనేది ఆచరించిన తర్వాత బిల్వదళము తప్పనిసరిగా ఇలా, ఈ బిల్వదళం ఆకు అనేది ఇలా 3 అంటే దళము అంటే 3 ఆకులు కలిగింది ఇలా ఉంటే దాన్ని మనం బోర్లించి పెట్టాలి. శివలింగం పైన ఇలా బోర్లించి పెట్టాలి. ఇలా ఎల్లికలా పెట్టకూడదు ఎప్పుడు కూడా. అలా పూలతోటి మనం అలంకరణ అనేది చేస్తూ ఉంటాము. శంఖం పువ్వులు అని ఉంటాయి. నీలం రంగు శంఖం పువ్వులు ఇంకా శ్రేష్టం. నీలం రంగు శంఖం పువ్వులు మన జలంలో, నీటిలో వేసి ఉంచి ఆ జలంతో అభిషేకం చేయటం కూడా చాలా చాలా మంచిది. ఆ శంఖం పువ్వుల్ని అలంకరించటము చాలా మంచిది. ఎర్రని మందార పువ్వులతోటి దండ కట్టి ఆ దండని సమర్పించటము చాలా మంచిది. ఈ విధంగా అనేక ద్రవ్యాలతోటి ఆ పరమేశ్వరుడికి అభిషేకం అనేది చేస్తాం. అభిషేకానంతరము తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సింది, గౌరీ అష్టోత్తరం కూడా చదవాలి నాన్న. కుంకుమార్చన చేస్తే ఇంకా మంచిది. కుంకుమార్చన చేయటం చాలా చాలా మంచిది, విశేషం. ఒక ప్లేట్లో ఒక చక్కని పువ్వు, ఏదైనా ఒక పువ్వు, గులాబీ పువ్వు, చామంతి పువ్వు పెట్టి ఉంచటం, ₹1 బిళ్ళను పెట్టి ఉంచటం, దాని మీద కుంకుమతోటి అర్చన అనేది చేయటం విశేషం. ఆ విధంగా చేశారు అని అంటే చక్కని ఆరోగ్యం పొందుతారు. అలాగే అష్టైశ్వర్యాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మాస శివరాత్రి అనేది ప్రతి మాసంలో కూడా మనకి వస్తూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మాస శివరాత్రి నాడు మాత్రం మీరు ఈ విధంగా అభిషేకము అనేది ఆచరించటం విశేషం. దీనివల్ల చక్కని ఈ అభిషేకం చేయడం వలన కానీ ఆరోగ్యం పొందుతారు, అష్టైశ్వర్యాలు పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.